ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా గాని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌ని ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి ఫైనల్లీ ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే అఫీషియల్‌గా విడుదల చేయడం అయితే జరిగింది. మీరు చూస్తుంది రియలే. సో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు. సో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది ఆల్మోస్ట్. సో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ ముందుగాల మన ఛానల్ తరపు నుంచెల్లి. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్‌సైట్ చూసుకోవచ్చు. ఇండియా పోస్ట్ gov.in వెబ్‌సైట్. మనకు ఇదే రోజు నేను రిజల్ట్స్ వస్తాయని చెప్పాను. ఇదే రోజు అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ. షెడ్యూల్ 1 జనవరి లిస్ట్ 1 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ కేట్స్ పబ్లిషర్ అన్నది కదా. సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు కిందికి స్క్రోల్ చేసుడుతోనే సో ఇక్కడ ఈ రోజు డేట్ వచ్చేసి మనకు మార్చ్ 6 తారీఖు రోజు అయితే ఈవినింగ్ 5 అంటే నైట్ 9:25 9:30 ఏమో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మీరు కిందికి స్క్రోల్ చేసుడుతోనే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అంటది. సో దీన్ని క్లిక్ చేసుడుతోనే మీకు ఇక్కడ ఏ స్టేట్ కి అప్లై చేశారు అనేది మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్, అస్సాము, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అదే విధంగా జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ స్టేట్లకు సంబంధించి అదే విధంగా ఇంకా కిందికి స్క్రోల్ చేస్తున్న చేత మాత్రం ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, తెలంగాణ, అదే విధంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. సో అన్ని డివిజన్లకు సంబంధించి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకు ఫస్ట్ గా మనకు ఇట్లా దీన్ని క్లిక్ చేస్తూనే ఇక్కడ దీనికి ఉంటుందా లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఉండదా, దీన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి, మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో అన్ని పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టాను ఆల్రెడీ. ఫస్ట్ అందులో చూడండి. అన్ని అంటే ఏదైతే మనకు అన్ని ఏదైతే ఉందో లిస్టులు అన్ని కూడా అందులో పెట్టడం అయితే జరిగింది. సో మీరు అక్కడ వెయ్యి జాయిన్ అయ్యి చెక్ చేసుకోండి. సో ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకు లిస్ట్ ఓపెన్ కావడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టేజ్, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 అన్నమాట. ఇది ఇక్కడ కింద పాయింట్స్ చూసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 23 తారీఖు లాస్ట్ డేట్. సో చాలా తక్కువ రోజులు ఇచ్చిండు. చాలా తక్కువ నుంచి ఎక్కువనే ఇచ్చిండు. ఒక 15-16 రోజులకు ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. అదే విధంగా కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో హెవీ కట్ ఆఫ్ నేను చెప్పాను ఆల్రెడీ. 95 to 100% మధ్యలో ఉంటుందో వాళ్ళకి మాత్రం జాబ్స్ వస్తాయని చెప్పాను. వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. సో ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చేసి నెంబర్ 1, డివిజన్ వచ్చేసి అక్కడ అమలాపురం చెక్ చేసుకోండి. ఆఫీస్ ఇక్కడ చూసుకోవచ్చు. పోస్ట్ ఐడి, అదే విధంగా పోస్ట్ నేమ్, అంటే మీరు ఏబిపిఎం సెలెక్ట్ అయ్యారా, బిపిఎం సెలెక్ట్ అయ్యారా, డాక్ సేవక సెలెక్ట్ అయ్యారా అనేది ఇక్కడ పోస్ట్. అదే విధంగా మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు, అదే విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నమాట. సో మీరు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మీకు తెలియనంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సర్చ్ బటన్ లో రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టండి. సో మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. G11 అనే నెంబర్ ఉంటుంది. ఇక్కడ 100% అయితే ఉందో సో ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ మనకు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో మనకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే ఫస్ట్ లిస్ట్ లో ఇక్కడ చూసుకోవచ్చు 1048 అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో వీళ్ళకి మెసేజ్లు అనేది ఆల్రెడీ వెళ్ళడం అయితే జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇక్కడ 1048 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో కట్ ఆఫ్ విషయం చూసుకుంటే ఓవరాల్ గా 100% ఉంది. సో సపరేట్ గా మనకు వీడియో చేస్తాను మళ్ళీ కూడా. సో తర్వాత మాట్లాడుకున్నాం దీని గురించి. ఇక్కడ తెలంగాణ వాళ్ళ చూసుకుంటే మనము దీన్ని షార్ట్ లిస్ట్ క్లిక్ చేసుడుతోనే మీకు కిందికి స్క్రోల్ చేసుడుతోనే ఇక్కడ తెలంగాణ లిస్ట్ అయితే ఉంటుంది. సో దాని క్లిక్ అయితే చేసుకోండి. సో మీకు అన్ని పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ లో పెట్టాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా చూసుకోవచ్చు. జీడీఎస్ షెడ్యూల్ 1 జనవరి 2026, తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1 క్యాండిడేట్స్ సంబంధించి చూసుకోవచ్చు. 23 తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సో వీళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ 99 100 అయితే ఉండడం అయితే జరిగింది. సో తెలంగాణకు సంబంధించి అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఒకటి బాధాకరము. అండ్ ఓవరాల్ గా ఎంతమంది 607 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అన్ని డివిజన్లకు సంబంధించి చూసుకుంటే మాత్రం. సో ఇక్కడ ఇది సంబంధించి అయితే తెలంగాణ సంబంధించిన కట్ ఆఫ్. సో అన్ని స్టేట్లకు సంబంధించి నేను వీడియో చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ. సో మీరు ప్రతి ఒక్కరు చెక్ అయితే చేసుకోండి ప్రజెంట్. అదే విధంగా మీ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.